ధరించిన దుండగులు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తుపాకులు కత్తులతో ఇంట్లోకి చొరబడి వ్యాపారి అతని కుటుంబ సభ్యులను బెదిరించి సొత్తు దోచుకున్నారు. మాస్కులు ధరించిన దుండగులు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తుపాకులు కత్తులతో ఇంట్లోకి చొరబడి వ్యాపారి అతని కుటుంబ సభ్యులను బెదిరించి సొత్తు దోచుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీస్ కేసు నమోదు చేశారు. వ్యాపారి ఇంట్లో బంగారం భారీగా ఉంటుందన్న సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఇంద్రజిత్, రంజిత్ అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి దోమలగూడ అరవింద్ కాలనీలో ఉంటున్నారు. ఎంఎస్ గోల్డ్ వర్క్ షాప్ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది పనివాళ్లతో ఆర్డర్లపై బంగారు ఆభరణాలను తయారు చేయించి జ్యువెలరీ షాపులకి పంపిస్తుంటారు. గురువారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో 10 మంది దుండగులు ఇంద్రజిత్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ పెద్దగా సొత్తు కనిపించకపోవడంతో అతన్ని తీసుకుని పక్కనే మరో ఫ్లాట్లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకుని వచ్చారు. తలుపు కొట్టడంతో వారు కిటికీలోంచి బయటికి చూశారు. తలుపు తీయకుంటే మీ తమ్ముడిని చంపేస్తామని తుపాకీ తలకు పెట్టడంతో అతను తలుపులు తెరిచి బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లిన ఆగంతకులు రంజిత్ పై కత్తితో దాడి చేశారు. దీంతో అతని కుడి చేతికి గాయమైంది. అతని భార్య అనితను బంగారం ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించడంతో లాకర్ ఓపెన్ చేసి అందులోని 2.5 కిలోల బంగారాన్ని వారికిచ్చింది. ఇంట్లో ఉన్న 3 చరవాణులు, 2 ఐట్యాబ్లతో పాటు సీసీ ఫుటేజ్ స్టోరేజ్ ఉన్న డీవీఆర్ను సైతం ఎత్తుకెళ్లారు. ఉదయం బాధితులు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జాగిలాలను పిలిపించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలుముద్రలను సేకరించింది. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను పరిశీలించారు.